ద్వారక కేవలం సముద్రంలో మునిగిపోయిన నగరం మాత్రమే కాదు, అది ఒక అంతుచిక్కని అణుయుద్ధానికి సాక్ష్యమా? అక్కడ దొరికిన రాళ్ళు వేల డిగ్రీల వేడికి కరిగిపోయినట్టు ఎలా ఉన్నాయి? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మిస్టరీ హబ్. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం యాదవ వంశం నాశనానికి నాంది పలికింది. కృష్ణుడు భూమిని వదిలి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఆకాశం విరిగిపడిందా, సముద్రం ఉప్పొంగిందా? కొంతమంది పరిశోధకులు ఏమంటున్నారంటే, ద్వారక వినాశనం వెనుక బ్రహ్మాస్త్రం లాంటి అణు ఆయుధాల ప్రయోగం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ దొరికిన శిథిలాలలో రేడియేషన్ ఆనవాళ్లు ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. నేటికి ఆ ప్రాంతంలోకి వెళ్లే డైవర్లు కొన్ని వింతైన శబ్దాలు వింటున్నారని చెప్తుంటారు. ద్వారక నగరం ఇంకా సజీవంగా ఉందా, లేక మనకు తెలియని మరో లోకం అక్కడ ఉందా? చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.